మోక్ష సన్యాస యోగంలో మోక్షం ఇస్తాను రమ్మంటున్నాడు. వెళ్దామా? వెళ్దామా? వెళ్ళాలి మరి. మోక్ష సన్యాస యోగం 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో రోజు కొంచెం సేపు ఏం చేద్దాం? మన ఇంట్లోనే కాసేపు శరీరం గురించి ఆలోచించడం, కుటుంబం గురించి, మనసు గురించి, సమాజం గురించి పక్కన పెట్టి కాసేపు మనలోకి మనతో మనం ఉండడానికి ఒక జాగాలో, ఒక ప్లేస్ లో శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి మనతో మనం ఉంటే భగవంతునితో ఉన్నట్టు అని చెప్పి మనలో ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తున్నాం శ్వాస ద్వారా. ఇది ఎవరైతే నిత్యం కరెక్ట్ తప్పకుండా ఈరోజు పెండ్ ఉంది రేపు వేస్తా, ఈరోజు ఫంక్షన్ ఉంది రేపు వేస్తా, అవన్నీ ధ్యానాలు. ఫంక్షనే ధ్యానం చేసి ఫంక్షన్కి వెళ్ళి నేను ఫంక్షన్ ఉంది రేపు వేస్తా అంటే నువ్వు రేపు పోయి మాపు అయిపోతుంది. రేపు ఏమైపోతుంది? మాపి అయిపోతుంది. చెయ్యం చేస్తావా? చేస్తే చెప్పండి, నాకు చేస్తున్నాం మేడం, మేము ఫంక్షన్ పోయినా కూడా వేస్తున్నాం. ఎంతసేపు చేస్తున్నాం? క్రమం తప్పకుండా ప్రొద్దున లేచి బ్రహ్మ గడియల్లో ఫస్ట్ మనది ధ్యానమే ఉండాలి. బ్రహ్మ గడియల్లో పెళ్ళైతే కాదు కదా, ఫంక్షన్ అయితే జరగవు కదా. తప్పకుండా మీరు క్రమం తప్పకుండా ఆచరిస్తే అమ్మా ఏ రోగం మిమ్మల్ని భయపెట్టది, ఏ అవమానం మన దరిదాపులకి రాదు. అన్నిటికంటే పెద్ద రోగం భవరోగం. అందుకని అర్జునుడు భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అంటే భవరోగం వచ్చింది అర్జునునికి. ఏంటా భవరోగం? అమ్మో మా తాత ఉన్నాడు, మా పెద్దనాన్న ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, నా గురువు ఉన్నాడు, నేను చంపను, చంపితే ఎట్లా పాపం అంటుకుంటుంది అన్న భయంతో నేను చెయ్యను అనే భవరోగం పట్టుకుంది. కానీ చెయ్యమని చెప్పింది ఎవరిక్కడ? ఎవరైనా భగవంతుడు. భగవంతుడే చెప్పిండు. ఎందుకు చెప్పిండు మరి? అర్జునుడు అంటే ధర్మం, భగవంతుడు అంటే ధర్మంతో మాట్లాడుతున్నాడు, ధర్మంకి చెప్తున్నాడు. ధర్మము అధర్మాన్ని తొక్కేయాలి. అధర్మం అంటే దుర్యోధనుడు, ధర్మం అంటే అర్జునుడు అంటే ధర్మరాజు. ఐదుగురు అంటే మనం ఐదుగురిని చూడద్దండి. ఐదుగురు అంటేనే ధర్మం. 100 మంది అంటే అధర్మం. కాబట్టి ధర్మము అధర్మాన్ని జయించాలి, కానీ అధర్మం ధర్మాన్ని జయిస్తుంది ఇక్కడ. కాబట్టి భగవంతుడు కల్పించుకోవాల్సిన అవసరం వచ్చి భగవంతుడు భూమి మీదకి వచ్చిండు. గురువు రూపంలో వచ్చి అర్జునునికి నేర్పించి యుద్ధం చేయించింది. అందుకనే భవరోగం భయం పోవాలి అంటే 1వ అధ్యాయం చదవాలి, అర్జున విషాద యోగం. అందుకని మరి భాగవతంలో కృష్ణుని లీలలు అమోఘం. కృష్ణుని యొక్క లీలలు అందుకే చెప్పాడు 8వ సంతానంగా రావాలి అంటే ఫస్ట్ భగవంతుడు ఒక తల్లి కడుపు రావాలంటే ఆ తల్లి గర్భం ఎంత పవిత్రంగా ఉండాలో ఆలోచించండి. అంత పవిత్రంగా కావడానికి 6 అరిషడ్
ఎందుకంటే కైకామాత అంత ఇది ఉంది కదా రామాయణంలో, నా బిడ్డనే కావాలి అన్న ఈర్ష్యతో అసూయతో ఉండే. అలాంటి గుణం ఉన్న తల్లి గర్భానికి భగవంతుడు ఎలా వస్తాడు? అందుకని గర్భాన్ని పవిత్రం చేయడానికి 8వ సంతానంగా భగవంతుడు భూమి మీదకి వచ్చింది. ఇప్పుడు అర్థమైందా? అష్టమి నాడు అర్ధరాత్రికి మాత్రం గుర్తుంచుకోవాలి. అయ్యో నా పిల్లడికి ఇట్లా ఉంటే ఇక పంతుల దగ్గరికి పరిగెత్తి, నువ్వు పరిగెత్తినాక ఆయన ఏదో ఎక్కడో చెప్పడా, పరిగెత్తకపోతే భగవంతునికి మొత్తం వదిలేసి ప్రశాంతంగా ఉండు, నీకేమీ జరగదు. నీకు నమ్మకం లేదు ఫస్ట్. మరి భగవంతుడు ఆ టైంలో ఎందుకు పుట్టి పగలు పుట్టచ్చు కదా, దేవుడికి బయట ఈజీగా తీసుకురావచ్చు, దేవుడే కదా. ఆలోచించండి, దేవుడు ఆ తల్లికి పుట్టబోతున్నప్పుడు ఆయనకి తల్లే కదా, బయట తీసుకురావచ్చు కదా, ఎందుకు తీసుకురాలేదు? అక్కడ ఒక కారణం ఉంటుంది. అందుకనే ఈ కారణాన్ని మనం నేర్చుకోవడం కోసమే అది మనకి వీలగా చూపించుంటాడు. అందుకనే జైల్లో ఉన్నవాడు చెడ్డవాడు కాదు, బయట ఉన్నవాడు మంచోడు కాదని నేర్పడానికే అటు జైలు పోయించిండు, అటు జైలు పోయించిండు, అటు జైలు పోయించిండు అంటే మాట్లాడకండి, ఆ దోస్తు పట్టకండి అంటాం. అదే చూపిస్తున్నాడు అక్కడ. ఏం జరిగితే జైలు పోయిందో ఫస్ట్ స్పష్టం చేసుకోవాలి. తప్పు లేకుండా పోతాం, తప్పైనా పోతాం, తప్పు చేయడం లోళ్ళు ఉన్నారు అసలు ఓలం లేదు. పొరపాటు ఎన్నో చేసాం, అందరం చేశాం. అందుకని జైలు పుట్టి జైలు పడ్డోడు తప్పు కాదని నిరూపించడానికి, అలాగే అర్ధరాత్రి పుట్టినోడు దరిద్రుడు కాదని, అష్టమి నాడు పుట్టినోడు అసలే దరిద్రుడు కాదని నిరూపించి చూపించడానికి భగవంతుడు, సాక్షాత్తు భగవంతుడు అష్టమి నాడు అర్ధరాత్రి 12 గంటలకి జైల్లో పుట్టి చూపించిందండి. అలాంటి అంటే ఆయన దేవుడు మేడం. అందుకే చెప్తున్నాడు ఆయన దేవుడే, కానీ ఆ దేవుడే నీలో ఉన్నాడని చెప్తున్నాడు కదా. మరి అప్పుడు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, అంతే తేడా. ఆయన దేవుడే, ఆయన నుంచి వచ్చి మనలోనే దేవుడు దాక్కొని ఉన్నాడు. ఎందుకంటే మనిషికి జ్ఞానం ఎక్కువ, తెలివి ఎక్కువ. భగవంతుని ఏడ దొరకబడతాడు కానీ అన్ని చోట్లకి వెళ్తాడు మనిషి, కానీ తన లోపలికి తాను వెళ్ళలేడు అని. ఎక్కడ ఉన్నా చూడండి, భూమి లోపలికి వెళ్ళిండు, సముద్రం లోపలికి వెళ్ళినా లేదా మనిషి, ఆకాశానికి వెళ్ళినా లేదా మనుషులు, ఎక్కడికన్నా మనిషి వెళ్తాడు కానీ తన లోపలికి తాను వెళ్ళలేడండి. అందుకని తన లోపలే నేను దాక్కుంటానని చెప్పి భగవంతుడు తన లోపల దాక్కున్నాడు. ఎప్పుడైతే తన లోపల ఉన్న భగవంతునికి మనం ప్రయాణం చేస్తామో, ఆ ప్రయాణం చేసే మార్గంలో మనం శుద్ధి కాబడతాము, మైల తొలగిపోతుంది. కాబట్టి అప్పుడు స్వచ్ఛంగా మారుతాము. స్వచ్ఛమైన మనసుతో, వికసించిన బుద్ధితో, ఏమి ఆశించకుండా చేసే కర్మ ఫలాన్ని త్యాగం చేసి అప్పుడు పరమాత్మని దర్శించుకుంటాము మన అంతరంగంలో.